హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ వర్సెస్ సీట్ అనే వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. సో సింపుల్‌గా ఏంటి అనుకున్నట్లయితే మీకు వచ్చిన ర్యాంక్‌కి మీకు ఏ కాలేజ్‌లోని ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి మీరు తెలుసుకోగలరనమాట. నేను చెప్పిన ట్రిక్‌ని యూజ్ చేసినట్లయితే. సో సింపుల్‌గా ఈ ట్రిక్‌ని యూజ్ చేసి మీరు తెలుసుకోవడంతో పాటు మీకు నచ్చిన కాలేజ్‌లో మీకు సీట్ వస్తుందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్‌లోనే మీకు మెకానికల్‌లో సీట్ వస్తుందా లేదా? ఈసీలో సీట్ వస్తుందా లేదా? అని చెప్పేసి కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చనమాట. సో, ఇది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి యూజ్ అయితే అవుతుందనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీరెళ్ళినప్పుడు మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. సో, ప్రతి క్యాస్ట్ ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మొత్తం అన్ని కేటగిరీ వాళ్ళకంటే బీసీ ఏ, బీ, సి, డి, ఈ ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకి చెప్తానమాట క్లారిటీగా వచ్చేసరికి. సో, అంతకన్నా ముందు మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాలిసెట్ కౌన్సిల్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండండి. దాంతో పాటు ఇంకో వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి ఇలాంటి మీకు కౌన్సిలింగ్‌కి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ మొత్తం కూడా తీసుకొస్తుంటానన్నమాట. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం స్టార్ట్ చేయండన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూసినట్లయితే మన ఇక్కడ పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఈ మంత్ 20థ్ ఓపెన్ అయితే అవుతాయండి. సో పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినప్పుడు సో అది తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ కూడా మనకి 25థ్ టైం కల్లా కూడా మనకి ఓపెన్ అవుతాయన్నమాట. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ట్రిక్స్ అనే విధంగా పాటించండి. చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా! సో ఇక్కడ ఈ పీడీఎఫ్ అనేది క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి పాలిసీ 2024 అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి అనమాట. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేశారండి. పాలిసీకి సంబంధించి లాస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్సెల్ షీట్‌లోనే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇన్‌స్టిట్యూషన్ కోడ్ ప్రొవైడ్ చేశారు. ఇన్‌స్టిట్యూషన్ కోడ్ ప్రొవైడ్ చేశారనమాట. దాంతో పాటు ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ నేమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ కాలేజ్ అయినా సరే అక్కడ మీరు సెర్చ్‌లోకి అయితే వెళ్లి సెర్చ్ మీద క్లిక్ చేసి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా అయితే ప్రతి కాలేజ్ ప్రతి ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అయితే ఉంటుంది. దాంతో పాటు కాలేజ్ ఏంటి ప్రైవేటా? లేకపోతే ఏంటి గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్‌స్టిట్యూషన్ రీజియన్ కూడా ఉంటుందండి. సో, ఆ ఇన్‌స్టిట్యూషన్ అనేది ఎక్కడికొస్తుంది? సో, మనకి ఏయూ వస్తుందా? ఎస్‌డబ్ల్యూ వస్తుందా? ఏంటి అని చెప్పేసి ఉంటుంది. అలాగే ప్లేస్ ఏంటి అంటే ఆ కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లోని ఏ ప్లేస్‌లో లొకేట్ అయింది కూడా చూపిస్తుందన్నమాట. కో ఎడ్యుకేషనా కాదా? ఎస్టాబ్లిష్‌మెంట్ ఇయర్ ఏంటి? బ్రాంచ్ ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో, అట్లా కట్ ఆఫ్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి సేమ్ కాలేజ్‌లోని ఏఐఎం కూడా ఉంది. సేమ్ కాలేజ్‌లోని మనం చూసుకున్నట్లయితే సీఎంఈ ఉంది, ఈసీఈ ఉంది, మెకానికల్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా! అంటే మనకి ఒకటే కాలేజ్‌లోనే రకరకాల బ్రాంచెస్ అయితే ఉంటాయి కదా! ప్రతి బ్రాంచ్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఓసీ బాయ్స్‌కి అయితే మాత్రం కట్ ఆఫ్ అనేది ఇంతైతుందన్నమాట. 1,22,000 అయితే ఉంది. అంటే ఆ ర్యాంక్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. అంతకన్నా పైనొస్తే అంటే 1,20,000, 1,19,000, 15,000 వచ్చినా సరే మీకు సీట్ అయితే వస్తుందన్నమాట. బట్ 1,22,000 దాటి అంటే 1,23,000 వస్తే మాత్రం మీకు సీట్ అయితే రాదన్నమాట. బట్ 1,000 ర్యాంక్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒక 1,30,000, 1,25,000 అయితే రాదన్నమాట సీట్ అయితే. ఓసీ బాయ్స్‌కి మాట. అలాగే ఓసీ గర్ల్స్‌కెంత, ఎస్సీ బాయ్స్‌కెంత, ఎస్సీ గర్ల్స్‌కెంత అలా మొత్తం అయితే ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే. ఆహ్, సీఎంఈలో అయితే వచ్చేసరికి ఓసీ అదే కాలేజ్‌లోని 68,000 వస్తే ఓసీ బాయ్స్‌కి సీట్ అయితే వస్తుందన్నమాట. అందుకని ఎక్కువ అంటే బిలో వచ్చినా వస్తుంది. అలాగే 73,000 అనేది ఓసీ గర్ల్స్‌కి, 1,24,000 వచ్చేసరికి ఎస్సీ బాయ్స్‌కి అన్నమాట. సో, అట్లాగే మనకి పక్కకి వెళ్ళిపోయినట్టయితే మనకి బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్ మొత్తం. అలా ప్రతీది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రతి కాలేజ్‌కి సంబంధించి బీసీ బాయ్స్, బీసీ ఓసీ, ఈడబ్ల్యూఎస్ సో, అలాగే కాలేజ్ ఫీస్ స్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. కాలేజ్‌లోని ఎంత ఫీజ్ ఉంటుందో మాకు క్లారిటీగా అయితే మెన్షన్ చేసి పెట్టారనమాట. సో, అలా మీకు ప్రతి కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి ప్రతి కాలేజు, ప్రతి బ్రాంచు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనమాట. సో, కొన్ని ప్లేస్‌లో ఎంప్టీ అయితే ఉందనమాట. ఎంప్టీ అంటే గతంలో కాలేజ్‌లోని ఆ బ్రాంచ్‌కి సంబంధించి సీట్ అయితే మాత్రం అంటే ఆ కేటగిరీలో ఎవరికీ సీట్ అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ బాయ్స్‌కైతే ఖాళీ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. అంటే గతంలోని ఈ బ్రాంచ్‌లోని ఏదైతే సీఎంఈ బ్రాంచ్‌లోని ఓసీ బాయ్స్‌కి ఎవరికీ కూడా సీట్ అయితే రాలేదు. సో, సీట్ రాకపోవడానికి కారణాలు ఉంటాయన్నమాట. ఎవరు పెట్టుకోలేకపోవడము, కోయిన్సిడెన్స్ వల్ల రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది చివరికి తీసుకొచ్చి మొత్తం అన్ని కాలేజీలతో ప్రొవైడ్ చేశారండి. సో, మొత్తం పెద్ద లిస్టే అయితే ఉంది. సో, ఈ లిస్ట్‌ని యూజ్ చేసి సెర్చ్
యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి రకరకాల సెర్చ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని, మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, దాని కట్ ఆఫ్ మొత్తం కూడా తెలుసుకోండి. దాని బ్రాంచ్‌ల కట్ ఆఫ్ మొత్తం కూడా తెలుసుకోండి. సో, టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేసి పెడతానన్నమాట మీకు. అందులో వచ్చేసరికి ప్రతి కాలేజ్‌కి సంబంధించి టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ తెలుసుకొని, మీకు కాలేజ్‌కి అయితే కట్ ఆఫ్ అయితే మ్యాచ్ అవుతుందో, ఆ కాలేజ్‌కి ప్రిపేరింగ్ ట్రై అయితే చేయండి. సో, అలాగే కౌన్సిలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ ఫాలో అయితే అవుతుండండి. సో, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తిరిగి మీకు వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్‌కి వాట్సాప్ ఛానెల్ జాయిన్ అయిపోయారా? సో, వీడియో లైక్ చేసి జాయిన్ చేయమన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.